ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్పన తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇది మార్నింగ్ 3కి లేచానండి నిద్ర. అప్పుడు 3:30 అయ్యింది. అప్పటికి ఇల్లు తోసి ఇల్లు తుడిచి పనంతా అయ్యింది. చూడండి 3:30 అవుతోంది. ఇంకా మా వారిని అప్పుడు లేపాను, నేను ఇంకా స్నానానికి వెళ్తున్నాను అనేసి. మా వాళ్ళు అంతసేపు నిద్రపోతూనే ఉన్నారు. ఎందుకు లేచాం తొందరగా అంటే కొండకి వెళ్తున్నామని చెప్పాను కదా. మాకు దర్శనం 6 గంటలకు ఇచ్చారు. ఇంకా 6 గంటలకు దర్శనం కాబట్టి మనం లేచి 5కి అంతా వెళ్తేనే అక్కడ 6కి చేరుతాం కాబట్టి తొందరగా లేచాను. 2:30కి టైం పెట్టుకుంటే నిద్ర లేదండి. నైట్ 12కి పనుకున్నాను, 12:30 పనుకున్నాను. ఓన్లీ 2 అవర్స్ నిద్రపోయినాను. 2:30కి పెట్టుకొని టైం ఆపేసి మళ్ళీ పనుకున్నా. ఇంకా స్నానం చేసి వచ్చి ఇలా సింపుల్గా రెడీ అయిపోయినాను. ఇంకా టైము ఉంటే చేద్దాము, లేదంటే లేదనుకున్నా. అప్పటికే ఒక హాఫ్ గ్లాస్ కుక్కర్లో పెట్టి బెల్లం ప్రసాదం అయితే చేసేసాను. అంతా అయిపోయింది. ఇంకా నేను జడ ఒకటి వేసుకోవాలి. సరేలే, ఇంకా మా వారు స్నానానికి అయితే వెళ్ళున్నారు. ఇంతలోపల ప్రసాదం అవన్నీ చేసి నేను ఇంకా రెడీ అవుదామని రెడీ అయిపోయినాను. ప్రసాదం అయితే అయిపోయింది. కొంచెమే చేశాను. ఇంకా మేము ఉండము, మా అబ్బాయి రావడం లేదు. చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి కడపలోనే ఉన్నాడు. ఇంకా దీపం పెట్టేసా. మా వారైతే పూలు పెట్టాడు. ఇంకా నేను మిగతా రెడీ చేసి దీపం అయితే పెట్టేశాను సింపుల్గా. ముందు రోజే కొబ్బరికాయ, పూలు అవన్నీ తెప్పించుకున్నాను. ఇంకా ఇంట్లో ఉన్నాం కాబట్టి హడావిడిలో ఒక్క ప్రసాదం చేసి టెంకాయ అయితే కొట్టుకున్నానండి. తిరుమలకి అయితే వెళ్తాను. కేక్ అయితే కొయ్యలేదు నైటు, ఎందుకంటే ఇంకా కొండకి వెళ్తాం కదా, దాంట్లో ఎగ్ ఉంటుంది కదా అనేసి ఒక్క సెంటిమెంట్. ఎగ్లెస్ కూడా ఉంటాయి. అయితే ఇంకోటి ఏమంటే మా అబ్బాయి కూడా, పెద్ద అబ్బాయి లేడు కూడా అని ఇంకా మేమే అనేసి ఏం చేయలేదు. నైటు గమ్మునే పనుకునేసాము. మా అబ్బాయి జనవరి 2 అన్నా 3 అన్నా వస్తాడు. అప్పుడు తెచ్చుకొని తింటే ఏం పోతుందిలే, రోజు తినే కేకే కదా. దేవుణ్ణి అయితే ఇలా అలంకరించుకొని సింపుల్గా పండులు, యాపిల్, అరటిపండు పెట్టి అయితే పూజ అయితే చేసుకున్నాము. ఇది నేను వేసిన ముగ్గండి. ముందు రోజు నైటే వేసేసినానండి. ముందు రోజు నైటే వాకిలి కడిగి ముగ్గేసి సామాన్లన్నీ కడిగి పెట్టేసి వంట రూమ్ కూడా క్లీన్ చేసి పెట్టేసినాను. ఇంకా మార్నింగ్ కుదరదని ఇల్లు ఒకటి తుడుచుకున్నాను అంతే. తోసేసి ఇల్లు తుడుచుకున్నాను. ఇంకైతే మా అబ్బాయిని లేపి హాల్లో పనుకోమని చెప్పి మేమైతే కొండకైతే బయలుదేరేసాము. ముగ్గు నైట్ వీడియో తీయలేదని సరే అని అప్పుడు తీస్తే ఇట్లా రివర్స్లో తీసినానని మళ్ళీ చీకట్లో లైట్ ఆపేసినాను. అయినా కూడా బాగానే కనిపించిందిలేండి. ఇందుకని సింపుల్గా ముగ్గేసి పూలు అయితే పెట్టి డెకరేషన్ చేశాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా వారు అయితే రెడీ అయిపోయారు. మా వారు పంచి చొక్కా వేసుకున్నారు, ఇంకా గుడికి కాబట్టి. నేనైతే ఉప్పాడ శారీ కట్టుకున్నానండి. వైట్ రెడ్ కలర్ బార్డరు. బ్లౌజ్ వచ్చి వర్క్ వేయించాను, కంప్యూటర్ వర్క్ ఇచ్చే బ్లౌజ్ కూడా మీకు చూపించాను అనుకుంటాను ముందు వీడియోలో. ఎప్పుడైనా చూపిస్తానులేండి. ఇంకైతే బండిలో వెళ్తున్నాము. ఇక్కడైతే కొంచెం పర్లేదండి. మనము రోజు నిద్ర లేచి బయట వచ్చే లోపల కొంచెం చలి తగ్గుతుంది. కానీ ఆ రోజు 5కే బయలుదేరేలో 4:45కి అయితే బయలుదేరేసినాంలేండి. ఇంకా అప్పుడు చలిగా ఉంది లైట్గా. అనుకున్నాము బండిలో వెళ్దామని, బండిలో అయితే వెళ్ళలేంలేండి అనేసి మళ్ళీ జీబులు ఏమైనా దొరికితే దాంట్లో వెళ్దాం అనుకున్నాము. అదైతే దర్శనం దగ్గరికి వెళ్ళి దింపుతుంది అనేసి అక్కడ జీబు వచ్చి అప్పటికే ఎవ్వరు రాలేదు. ఇంకా అట్లయితే బస్సు అయితే ఎక్కేసామండి. బస్సు అయితే ఎక్కేసి కూర్చునేసినాము. ఇంకైతే బయలుదేరేసినాము. అద్దాలు అయితే ఎత్తుకెళ్ళానులే, హెడేక్గా ఉన్నింది. మార్నింగ్ నాకు మంచులో లేసానంటే తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇంకా బస్సులో వెళ్తే ఇది అల్లిపిరి పాదాలండి. అందరికీ దర్శనం చేసి దండం పెట్టుకోండి. తర్వాత ఇంకా బస్ స్టాండ్లో ఎక్కినా కూడా ఇక్కడ ఖచ్చితంగా బస్సు అయినా, జీప్ అయినా, బండి అయినా దిగాల్సిందే. ఎందుకంటే ఇక్కడ చెకింగ్ చేస్తారనమాట. మనం ఎత్తుకోపోయిన బ్యాగులు కానీ అని. హ్యాండ్ బ్యాగ్ కూడా ఎత్తి పెట్టుకున్నాను కానీ ఎందుకులే ఇంకా అనేసి నేనైతే ఎత్తుకెళ్ళలేదు. హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకుంటే చెకింగ్ కడంతా పెడతా ఉండాలి. అందుకే ఇంకేమి లగేజ్ కూడా ఉండదు, ఫోను ఎట్లా పెట్టేస్తాము కాబట్టి మేమైతే ఇక నా చెకింగ్ అయిపోయింది. మా వారి దవ్వల మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆయన దవ్వలేదు. సరే అనేసి మళ్ళీ ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నా శారీ ఎలా ఉందని ఫుల్ ఫోటో అయితే తీసుకోలేదు, అదొక్కటే డిసప్పాయింట్. ఎందుకంటే మేము ఇద్దరమే వెళ్ళాం కదా,
అందుకని సెల్ఫీదా తీసుకున్నాం కానీ ఫుల్ ఫోటో తీసుకొని ఉంటే బాగున్నాం. ఇద్దరం మ్యాచింగ్లో ఉన్నాం ఆ రోజు. నాకు పెళ్లి రోజు ఫీలింగ్ వచ్చింది. ఇంకా మా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. బస్సు నెంబర్ కూడా చెప్పాడు ఆయన డ్రైవరు. అందుకనే బస్ నెంబర్ చూసుకుంటా ఉన్నాము. ఆయన అంటే బస్సు కూడా చెకింగ్ చేసి పంపిస్తారు ప్రతిసారి కొండకి వెళ్ళే వాళ్ళని. ఇంకా మా బస్సు అయితే వచ్చేసింది. ఎక్కి కూర్చొని బస్ స్టాండ్లో వచ్చి దిగేసాం. రీచ్ అయిపోయాం కొండకి. 5:45 అంతా కొండకైతే వచ్చేసామండి. చీకటిగా ఉంది. కొండంతా లైట్లు వెలుగులతో పూలు డెకరేషన్తో సూపర్గా ఉంది. కాకపోతే మేము ఇక్కడ ఏం చేసామంటే వెళ్తూ ఉంటే అక్కడ జీబు వాళ్ళు పిలిచారు. 30 రూపీస్ ఇస్తే మనిషికి దర్శనం దగ్గర కృష్ణతేజ దగ్గర దింపేస్తాము అన్నారు. ఇంకా అంత దూరం నడిచే బదులు వెళ్ళిపోతే పోనీ అని మేమైతే జీబు ఎక్కేసి వెళ్ళిపోయాం. అదే చీకట్లో మీకు కనిపించలేదు. మేము జీబు ఎక్కేసి అయితే వెళ్ళిపోయామండి. మామూలుగా అయితే నడవాలంటే కనీసం హాఫ్ అన్ అవర్ బట్టి ఉంటుంది అక్కడికి. అప్పుడు గుడి ముందరికి వెళ్ళి ఉంటే పూల డెకరేషన్ అంతా వీడియో తీసుకోండొచ్చు, కానీ ఇంకా నడిచే పని ఉండదనేసి ఎక్కేసాము. వాళ్ళు దింపేశారు. ఇదిగోండి క్యూ లైన్లో వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే అక్కడ ఖాళీగానే ఉన్నింది. వెళ్తూ ఉన్నాం నడిచి ఇద్దరము. తర్వాత ఇంకా ఫోన్లు అయితే పెట్టేవాళ్ళు కదండి, ఫోన్లు పెట్టేసినాము. మళ్ళీ దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడే దర్శనం అయ్యి లడ్డు తీసుకొని టిఫిన్ తినేసి ఇప్పుడే వచ్చినాము. ఫోన్స్ తీసుకున్నాం ఇప్పుడే. అందుకే ఫొటోస్ ఏం తీయలేదు. ఇంకైతే బస్సు ఎక్కేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. టైం వచ్చి 9:30 అవుతా ఉంది. వినే దర్శనం అయిపోయింది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ అంతా ఎడిటింగ్ చేయాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడే దర్శనం అయ్యి ఇప్పుడే కొండ మీద ఉన్నాం మేము తిరుమలలో. ఇప్పుడే దర్శనం అయ్యి ఇంటికి బయలుదేరుతున్నాము. నాకు కొండ దిగేటప్పుడు వామిటింగ్ వచ్చేలాగా ఉంటుందండి. అందుకని బస్సులో వెళ్తే ఎక్కువ అనిపిస్తుందని సుమో మనము అదే అక్కడ వీడియో తీసాను కదా, అక్కడ దిగుతాను. ఫోన్లు తీసుకున్న తర్వాత ఇట్లా బయట వస్తానే అక్కడ సుమో ఉన్నింది. ఇంకా సరే అని బస్సు మీద 10 రూపీస్ ఎక్కువ అంతే. అందుకనే సరే అని మాట్లాడుకొని ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత అయినా కూడా లైట్గా అలానే అనిపించిందండి నాకైతే. ఇదిగోండి పూల డెకరేషను. ఇంకా కొండకైతే బాయ్ చెప్పేసి లాస్ట్ ఇయర్ పోయామండి. January 6 వెళ్ళాము. ఈసారి January 1 వెళ్ళాము. ఇట్లా 1 ఇయర్కి ఒక్కసారే వెళ్తున్నాం. తిరుపతిలో ఉండి కూడా అసలు అక్కడ ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళంతా వెళ్తూ ఉంటారు, కానీ కొండలో ఇక్కడ దగ్గర తిరుపతిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారే వెళ్తూ ఉంటాము. ఇంకా అదేనా దేవుడు కరుణిస్తున్నాడు కదా అని చాలా సంతోషము. మామూలుగా 1 ఇయర్కి 2 టైమ్స్ అలా వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు కొంచెం తగ్గించాంలేండి. ఎంతసేపు తిరిగినా కూడా కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయండి కొండంతా చుట్టే లోపల. మాకైతే దర్శనం తొందరగానే అయిపోయింది. షెడ్లోకి 6:30కి వెళ్ళాము. 7కి అంతా బయట వచ్చేసినాము. తర్వాత 7కి వచ్చేసి వదిలినారు, కానీ 2 అవర్స్ పట్టింది. 9కి అంతా దర్శనం అయ్యి బయట వచ్చాము. ఇంకా లడ్లు తీసుకొని టిఫిన్ తినేసి ఫోన్లు తీసుకొని అయితే బయలుదేరినాము. ఇంటికైతే 11కి అంతా ఇంటికి వచ్చేసినామండి. ఇంకా ఇది అలిపిరి బస్ స్టాండ్ కాడ బండి పెట్టేసి వెళ్ళాము. ఇంకా అందుకే బండి తీసుకొని అయితే ఇంకా బయలుదేరేసినాము. ఇంకా ఫొటోస్ ఎక్కడ తీసుకోలేదని అక్కడ 2 ఫొటోస్ అయితే తీసుకున్నాము. దర్శనం అయితే సూపర్గా జరిగింది. ఎంతసేపు మనము నడిచేది, ఒక్క సెకండ్ ఆయన చూస్తే అదంతా మర్చిపోతామండి నిజంగా. ప్రతిసారి అంతే, కానీ అక్కడ తోసేస్తారు చూడనీరు. కానీ అక్కడ వెళ్ళేటప్పుడు ముందర ఫస్ట్ దారిలో వెళ్ళామంటే చాలా బాగా దర్శనం అవుతుంది. బ్యాక్ సైడ్ నుంచి కూడా చూస్తూ పోవచ్చు. అంతే అండి. ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయ్యాం. హోటల్ నుంచి అయితే ఫుడ్ తెచ్చుకొని తినేసి పనుకున్నానండి. 5కి లేసాను ఆ రోజు. మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగింది. మా అబ్బాయి రాలేదు, చూడండి ఎలా ఉన్నాడో. మీరందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.